చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లను చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ వేసింది ఏపీ ప్రభుత్వం. డబ్బులు డ్రా చేసుకోవడానికి పెన్షన్దారుల అవస్థలు పడుతున్నారు. నిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో 2 మృతి చెందారు. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మరణించారు. గత నెలలో పెన్షన్ల కోసం వెళ్లి 39 మంది వృద్ధులు మృతి చెందారు. ఇంటికి వచ్చే పెన్షన్ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై పెన్షన్దారులు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీలో అవ్వాతాతల పింఛన్లకు పచ్చకుట్రల వల్ల ఇబ్బందులను అధిగమించేలా అడుగులు వేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. బ్యాంక్ అకౌంట్లు లేని అవ్వాతాతల ఇంటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు అందిస్తున్నారు. నిన్న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు టంచనుగా పింఛను అందించింది. 49 లక్షల మంది లబ్ధిదారులకు 1471.22 కోట్ల రూపాయలను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. చంద్రబాబు చేసిన కుట్రలకు వరుసగా 2వ నెల కూడా వృద్ధులు, దివ్యాంగులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ముందు బారులు తీరారు. సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్లు అందిస్తుంటే ఓర్చుకోలేకపోయాడని మండిపడుతున్నారు. తమ ఉసురు తప్పకుండా తగులుతుందని చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. తమ కష్టాలకు కారణమైన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్నారు ప్రజలు. మరోసారి వృద్ధులకు పెన్షన్ కష్టాలు వచ్చాయి. టీడీపీ చేసిన ఫిర్యాదులతో పెన్షన్ పంపిణీ విధుల నుంచి వాలంటీర్లను తప్పించడంతో అవ్వతాతలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకున్నారు. ఈ నెల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో అవ్వతాతలు, దివ్యాంగులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కర్నూలులో పెన్షన్ లబ్ధిదారుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ నెల తీసుకునే పెన్షన్దారులకు కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. చంద్రబాబుకు సంబంధించిన కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేయడంతో గత 2 నెలల నుంచి పెన్షన్దారులు పూర్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో చూసుకున్నట్లయితే సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. ఈ నెల అయితే బ్యాంకుల నుంచి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. దీంతో వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముద్దులు ఉన్నారు. ఇప్పుడు మనం వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మా. చెప్పండి, మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను తీసుకొని వచ్చి ఇంటికి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంది? మాకు ఇంటికి పింఛన్ తెచ్చిస్తుండే, బియ్యం తెచ్చిస్తుండే. పాపం ఆయన ఎంత మంచోడు, మంచి మనిషి. నా మమ్మల్ని ఇద్దట్లా లేపి కాళ్ళు ఇరిగిపోయి కాళ్ళ నొప్పులతోని మేము బల్లాడుతుంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన నాయన ఇప్పుడు మేము బాధపడుతున్నాం. 2 నెలల నుంచి బాధపడుతున్నాం. ఈ ఎండలకు తిరగలేక ఏడ్చి మెట్లెక్కలేక ఏడ్చినాం నాయన. ఇప్పుడు మేము ఏడ్చుకుంటూ వచ్చినాము. మాకెంత బాధ ఉంది తెలుసునా. ఆయన ఇంటింటికి బియ్యం ఇచ్చినాడు. ఆయన చల్లగా తండ్రి, ఆయన బాగుండని మమ్మల్ని కాపాడినాడు. చేత కాదు, పనులు చేసుకోలేము, బువ్వ తినలేము, చేత కాదు. ఆయన ఇచ్చిన బియ్యంతో బువ్వ తిని బతుకుతున్నాం నాయన. మేము ఏం చేయాలి? ఇప్పుడు వచ్చింది మాకు ఈ అగుసాట్లు, ఈ బాధలు, ఈ కష్టాలు ఇప్పుడు వచ్చినాయి. మేము జగన్కే ఇస్తాం. మేమైతే జగన్కే ఇస్తాం నాయన. మాకు పెడుతున్నాడు ఆయన వద్దని ఎట్లా అంటాం మేము? ఆయనకే మేము వేసేదే ఆయనకు. మాకు 2 కాల ఆపరేషన్ జరిగినవి. జగన్ ఆయన మాకు ఇంటింటి పింఛని, ఇంటింటి బియ్యం ఇచ్చినాడు. ఆయన దైవంలో ఉడకబెట్టుకొని తిన్నాము. ఈ రోజు మెట్లెక్కడాక నడుస్తున్నాం నాయన. జగన్కే ఓటేస్తాం. మా నాన్న ఇంటింటి బియ్యము, ఇంటింటి పింఛని ఇస్తుండే నా తండ్రి. ఆయనకి నమస్కారం. నా తండ్రి పెట్టిన నాళ్ళు సంబరపడుకుంటా తిన్నాం. ఇప్పుడు ఎవరు వాళ్ళు కర్యారు. మళ్ళీ వాలంటీర్లు ఇంటికి తెచ్చి చేయడమే బాగుందా? ఇంటికి తెచ్చి ఇచ్చడమే, వాలంటీర్లు వచ్చడమే మంచిది. ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తారు? ఎన్నికలు వచ్చినాయి కదా, జగన్కు ఓటేస్తాం. మా ఇంటికి కూర్చున్న వాళ్ళను లేపి పింఛనిచ్చినోడు నా తండ్రి. అట్టటోని మనం దూరం చేసుకుంటే దేవుడు ఒప్పాడు. దేవుడు కూడా అన్నం పెట్టాడు మనకు. కాలుకు నొప్పులు, కాలు కాలుకుంటా కాలు దెబ్బ తగిలింది.
వచ్చి రావట్లే ఇంటికి వచ్చి ఇచ్చేది బాగుండే మాకు బాధ అనిపిస్తుంది అన్న ఈ కాళ్ళకు నొప్పులు వాలంటీర్ తలుపు కొట్టి లేపిస్తుంది ఇప్పుడు ఎట్లా పరిస్థితి? మా పరిస్థితి వద్దులే ఈ ఎండలకి నడుచుడము ఆడేస్తారు ఈడేస్తారు తిరిగి ఇంకా వద్దులే మా తిప్పలు పోయింగా ఇప్పుడు ఆడ నుంచి రావాలంటే ఆయాసం వస్తుంది ఈ చాలా బాధ అనిపిస్తుంది ఎండలు ఎక్కువ ఉన్నాయి రావాలంటే కూడా ఆటోలో రావాలా పోవాలా ఇది ఈడ బ్యాంకులో వస్తే చూపిస్తాను చూడండి నేను అకౌంట్ వద్దు అని అన్నాను అంటే 4 సార్లు తిప్పినాడు ఈ బ్యాంక్ ఆయన. పింఛన్ల కష్టాలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు. వయోవృద్ధులు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. వారు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తేనే మాకు బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.